దైవమర్మములు డిసెంబర్ 16. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నీ దినములు సంపూర్ణమునగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. 2 సమూయేలు 7వ అధ్యాయము 12-13 వచనాలు. 5వ నిబంధనను దేవుడు దావీదుతో చేసెను. దేవుడు తన ఇంటి నమూనాను దావీదుకు చూపించెను. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క నిజమైన ఇంటిని కట్టుచున్నాడు. మనము ఆ కట్టడ నిర్మాణములో పాలుపొందుట ద్వారా జయించు వారము కాగలము. మానవ జ్ఞానం అంతటి నుండి ఖాళీ చేయబడిన పిమ్మట మందిరము కొరకైన మచ్చు దావీదునకు ఇవ్వబడెను. 1 దినవృత్తాంతములు 28:19. మనము దేనినైతే జ్ఞానమని తలంచుదుమో ప్రభు దాన్ని చెత్త అనును. దేవుని సేవ చేయుటకు దేవుని సేవకులందరూ మానవ జ్ఞానం మీద ఆధారపడుచున్నారు, కానీ దేవుని క్రమమును పాటించుటలేదు. మందిరపు మచ్చు దేవుడు దావీదుకి ఇవ్వగా దావీదు దాన్ని సొలొమోనుకి ఇచ్చెను. దావీదు ద్వారా సొలొమోను మందిరపు మచ్చును ఎట్లు పొందెనో మనము కూడా పరలోక సంఘము యొక్క మచ్చును యేసుక్రీస్తు ప్రభు ద్వారా పొందుచున్నాము. దేవుని మందిరములో అనగా ఆత్మీయ మందిరంలో మనము సజీవ రాళ్లుగా నున్నాము. మనము కూడికలకు హాజరవచ్చు, ఒకే స్థలములో కూర్చుండి ఆత్మల కొరకై ఏ భారము లేకుండా ఉండుట కాదు. దేవుని ఇంటిలో మన స్థానమేమో ప్రార్థించి తెలుసుకునవలెను. జయించువారు దేవుని మందిరములో నిర్మాణములో పాలు పొందెదరు. దేవుని మందిరం అనగా దేవుని సంఘము. కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టెదు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. 6వ నిబంధన. జనాంగములన్నిటినీ తనకు స్వాస్థ్యముగా ఇచ్చేదనని దేవుడు తన కుమారునితో ఈ నిబంధన చేసెను. నీవు సువార్తను ప్రకటించుటకు వెళ్ళినప్పుడు ఈ వాగ్దానమును చేపట్టుము. ప్రభువు భాగమును సాతాను అక్రమంగా అపహరించెను కనుక విశ్వాసముతో ప్రభువ, వీరందరూ నీకు స్వాస్థ్యమై ఉన్నారు, వీరు నీవారు, వారి కొరకై నీవు మరణించితివి అని విశ్వాసముతో చెప్పుము. విశ్వాసము ద్వారానే ఆ స్వాస్థ్యమును పొందుము. ప్రభువు క్రయమును చెల్లించి వారి కొరకై మరణించేననిడి విశ్వాసము మీదనే సువార్తను ప్రకటించుము. ఒక ఇల్లు నీకు చెందినదని తెలిసిన తరువాత దాన్ని నీవు పోగొట్టుకొనువు, దాన్ని స్వాధీనపరుచుకుని వరకు నీవు పోరాడదు. అదే రీతిగా దేవుని జతపని వారముగా అన్ని జనాంగముల్లోనూ మనము స్వాస్థ్యమును కోరవలెను. ఈ ఉద్దేశంతోనే సర్వ జనాంగముల మధ్య ప్రకటించవలను. మనము ఆయన జతపని వారముగా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగునంత వరకు తన రక్తమిచ్చి సంపాదించుకుని ఆయన స్వాస్థ్యమును విశ్వాసము ద్వారా సంపాదించుకొనవలెను.